హాయ్! వెల్కమ్ టు ఆల్. 'సీతారామం' 20వ భాగం. ఇక కథలోకి వెళ్తే, మహేష్ వాళ్ళు సరే అంటూ ఇక బయలుదేరారు ఇద్దరు కార్‌లో, సుధీర్ బైక్‌లో. వాళ్ళు వెళ్ళిపోయాక, "సీత, రామ్ మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి" అని చెప్పి కమల, బాలరాజు కూడా వాళ్ళ గదికి వెళ్ళిపోయారు. సీత వచ్చి రాగానే బెడ్ మీదకి చేరిపోయింది నిద్ర ఆవహిస్తూ ఉంటే. రామ్ మాత్రం సంయుక్త మాటలను గుర్తు చేసుకుంటూ సీతనే చూస్తూ కూర్చున్నాడు. అలసిపోయినా కూడా ముద్దుగా ఉన్నావు సీత అనుకోకుండా ఉండలేకపోయాడు. ఇంతలో ఇటువైపుకి తిరిగిన సీత మోముపై ముంగురులు సరిచేసి నిండుగా దుప్పటి కప్పాడు నవ్వుతూ. అలా కొంచెం సమయం తర్వాత రామ్కి కూడా నిద్ర వచ్చి పడుకున్నాడు. మరొకవైపు గదిలోకి వచ్చిన బాలరాజు, కమలని చాలా సంతోషంగా ఉన్నావు. నానమ్మ అవుతున్నందుకు నువ్వు అన్నాడు. ఏం మీకు సంతోషంగా లేదా? ఉంది. కానీ నువ్వు సంయుక్తకు చెప్పే జాగ్రత్తలు చూసి ఒకవేళ అదృష్టం బాగుండి సీత కనుక ప్రెగ్నెంట్ అయ్యింది అంటే ఇక నువ్వు తనని కాళ్ళు కూడా కింద పెట్టకుండా చూసుకుంటావేమో అనిపించింది. అనిపించడం ఏంటండి, అలాగే చూసుకుంటాను సీతను. ఆ దేవుడు మన మీద కరుణ కురిపించి ఈ ఇంట్లో కూడా పిల్లలు తిరిగారు అంటే అంతకంటే సంతోషం నాకింక ఈ జన్మకి ఏమీ అవసరం లేదు అంది కమల కళ్ళ నీళ్లతో. కమల, ఇప్పుడు ఏమైంది? మహేష్ అన్నట్లుగా వాళ్ళకి పెళ్ళయి 10 రోజులు మాత్రమే అయ్యింది. అంతలోపే వాడిలో ఎంత మార్పో చూసావుగా. వాడు పూర్తిగా మారి సీతను ఖచ్చితంగా భార్యగా స్వీకరిస్తాడు. మన చేతుల్లో మనవళ్ళు మనవరాళ్ళు ఇక చూసుకో. వాళ్ళు బిజినెస్లో బిజీగా ఉంటే మనమేమో పిల్లల్ని ఆడిపించుకోవటంలో వాళ్ళ ఆలన పాలన చూసుకోవడంలో బిజీ అయిపోతాం. అందుకే మనకి ఇంకా కొన్ని రోజులే ఈ ఏకాంతం. ఆ తర్వాత మనం మనస్ఫూర్తిగా కూర్చొని మాట్లాడుకోవడానికి కూడా సమయం ఉండదు. కాబట్టి ఆలోచించుకో నువ్వే. ఇప్పుడు కన్నీళ్లతో కాకుండా నీ చిరునవ్వుతో నా కౌగిల్లోకి చేరుకో అన్నాడు బాలరాజు. బాలరాజు మాటలకు పక్కపక్క నవ్వుతూ, భలే మాట్లాడతారు మీరు అంటూ బాలరాజు కౌగిలికి చేరుకుంది కమల. అలా వాళ్లకు రాబోయే వారసుల గురించి తలుచుకుంటూ మాట్లాడుకుంటూ ఎప్పటికో నిద్రపోతారు వాళ్ళిద్దరూ. ఉదయం 6 గంటలు. బాగా నిద్రపోవటం వలన సీత కొంచెం తొందరగా లేచి రెడీ అయి కిందికి చేరుకొని పూజ మొదలు పెడుతుంది. రాత్రి ఎప్పటికో నిద్రపోయిన కమల లేటుగా అంటే 7 గంటలకు లేచి రెడీ అయి కిందికి రావడానికి 8 అవుతుంది. అప్పటికే సీత పూజ చేసేసి టిఫిన్ కూడా ప్రిపేర్ చేసేసి ఉంటుంది. పూజ గదికి వెళ్ళి నమస్కారం చేసుకొని నుదుటిన కుంకుమ పెట్టుకొని సీత దగ్గరికి వస్తుంది కమల. ఈరోజు చాలా లేట్ అయిందిగా నాకు. రాత్రి మహేష్కి బిడ్డ పుడతాడు అనే సంతోషంలో చాలా లేట్గా నిద్రపోయాము నేను, మీ మావయ్య. మీ మావయ్య ఇంకా లేవని కూడా లేవలేదు అంటూ చిన్న నవ్వు నవ్వింది కమల. హా, అదేం కాదులేండి. మహేష్ బాబుకి పిల్లలు పుడుతున్నారు. మన రాంబాబుకి కూడా పిల్లలు పుడితే బాగున్ను అని బాధపడుతూ లేటుగా నిద్రపోయి ఉంటారులేండి అమ్మగారు. ఆ మాటకు నీళ్లు తాగుతున్న సీతకు కొరపోతుంది ఒక్కసారిగా. సుక్కు, ఎప్పుడేం మాట్లాడాలో తెలీదా నీకు అంటూ అరిచి సీత తల మీద కొరబోవడం తగ్గడానికి తడుతూ, నువ్వు ఓకేనా సీత అంటూ అడిగింది కమల. ఓకే అత్తయ్య అంటూ సుక్కుని చూస్తూ, నేను ఇప్పుడే పైకెళ్ళొస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది సీత. కానీ ఈ మాటలు పైనుండి దిగుతున్న రామ్ కూడా విని అక్కడే నిలబడిపోయాడు. పైకి వెళ్తున్న సీత రామ్ని చూసి కంగారుగా గదికి వెళ్ళిపోయింది ఏం మాట్లాడకుండా. సుక్కు, ఇలాంటి మాటలు మాట్లాడి సీతకి ఇబ్బంది కలిగించుకో, సరేనా? ఇంకోసారి ఇలా జరిగితే అస్సలు ఒప్పుకోను అంది కమల సీరియస్గా. సరే అమ్మగారు అంటూ బుంగమూతి పెట్టింది సుక్కు. చాలే, ఈ వేషాలకి ఏం తక్కువ లేదు అంటూ బుగ్గగిల్లి, నేను వెళ్ళి మీ సార్ని లేపొస్తాను అంటూ పైకి వెళ్తున్న కమల కూడా నిల్చుని ఉన్న రామ్ని చూస్తూ, రామ్, అక్కడే ఏం చేస్తున్నావు? రా, వచ్చి టీ తాగు అంది కమల. హా, వస్తున్నా మామ్. రామ్ కూడా సుక్కు మాటలు విన్నాడా ఏంటి అని మనసులో అనుకుంటూ, వింటే మంచిదేలే,
సీతకి మాత్రమే ఈ మాటలు ఇబ్బంది. వీడికి మాత్రం అప్పుడప్పుడు ఇలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయని తెలియాలి అని అనుకుంటూ ఉంది. రాంబాబు ఇదిగో టీ అని ఇస్తున్న సుక్కుని గుడ్లప్పగించి కోపంగా చూస్తూ టీ కప్ తీసుకున్నాడు రామ్. అనుమానం లేదు విన్నాడన్నమాట అంటూ నవ్వుకుంది కమల. రామ్ నువ్వు టీ తాగి ఫ్రెష్ అయ్యి రా, నేను మీ డాడ్ని నిద్రలేపి వస్తాను అంటూ వెళ్ళింది కమల. టీ తాగుతూ రామ్ సుక్కు మాటల్ని గుర్తుకు చేసుకున్నాడు. మామ్ డాడ్ వాళ్ళ బాధపడటంలో తప్పులేదు, కానీ నాకు కొంచెం సమయం కావాలి. అందులో మెయిన్ ఈశ్వర్ అంకుల ఆస్తులు ఆ నీచులకి దక్కకూడదు అని కూడా డాడ్ చాలా గట్టిగా అనుకుంటున్నారు. అందుకే కదా ఆ నీచులు ఆ పద్దుని నా మీదకు పంపారు అనుకుంటూ పద్దుని తలుచుకోగానే కోపంతో చేతిలో ఉన్న టీ కప్ని గట్టిగా అదిమాడు ఏదో ఆలోచిస్తూ. కప్పు పగిలి చేతికి గుచ్చుకుపోయింది. అమ్మా అంటూ అరిచాడు రామ్. అప్పుడే రెడీ అయి కిందికి దిగుతున్న సీత ఆ దృశ్యాన్ని చూసి అయ్యో సార్ అంటూ పరిగెడుతూ వచ్చి సుక్కు సుక్కు ఏమైంది సార్, ఇలా ఎలా జరిగింది అంటూ కంగారుగా అడిగింది. అయ్యో చిన్నబాబు ఏమైంది అంటూ అడిగిన సుక్కుకి ముందు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని రా అంటూ చెప్పింది సీత. అప్పటికి చేతిలో ఉన్న కర్చీఫ్తో గట్టిగా కట్టింది సీత. కానీ బ్లడ్ ఆగడం లేదు. సీత అరుపులకి కమల బాలరాజు కూడా ఏమైంది అంటూ రామ్ చేతికి ఉన్న బ్లడ్ చూసి కంగారుగా వచ్చారు. బాలరాజు ఫ్యామిలీ డాక్టర్కి కాల్ చేసి వెంటనే రమ్మని చెప్పాడు పరిస్థితినంతా వివరించి. అయ్యో అందరూ ఎందుకు ఇంత కంగారు పడుతున్నారు, జస్ట్ చిన్న గాయం అంతే అంటూ కర్చీఫ్ తీస్తుంటేనే ఆ నొప్పికి హా అమ్మా అన్నాడు రామ్. అయ్యో రామ్ నొప్పిగా ఉందా, అయినా అలా ఎలా పగిలిందిరా కప్పు అడిగింది కమల కన్నీళ్లతో. అప్పటికే రామ్ బాధ చూసిన సీతకి కూడా కళ్ళ నీళ్లు చెంపల్ని దాటాయి. ఆ కన్నీళ్లని చూసి రామ్ ఇక మిగిలిన వాళ్ళు కూడా చాలా ఆశ్చర్యపోయారు. ఎంత ప్రేమ మమకారం లేకపోతే ఇంతలా బాధపడుతుంది సీత అనుకున్నారు. సుక్కు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని వచ్చింది. సీత క్లీన్ చేస్తుంటే రామ్కి అసలు నొప్పి కూడా లేదు. ఎందుకంటే సీత తన బాధని చూసి ఇంత బాధపడుతుంది అన్న సంతోషంలో. అంతలోపే డాక్టర్ వచ్చి డ్రెస్సింగ్ చేసి ఇంజెక్షన్ వేసి కొన్ని టాబ్లెట్స్ ఇచ్చి 2 రోజులు చేతికి ఎలాంటి పని చెప్పకుండా ఉంటే సరిపోతుంది, ఓకే టేక్ కేర్ అంటూ డాక్టర్ వెళ్ళిపోయాడు. డాక్టర్ వెళ్ళిపోయాక అయినా అదెలా పగిలిందిరా చేతిలో అని అడిగాడు బాలరాజు అనుమానంగా. డాడ్ ఇక అది వదిలేస్తారా అన్నాడు రామ్. సరే సరే వెళ్ళి రెస్ట్ తీసుకో, సీత పైకి తీసుకొని వెళ్ళు అన్నాడు. డాడ్ నాకు కాలికి దెబ్బ తగలేదు, చేతికే, పర్వాలేదు నేను వెళ్తాను అని వెళ్తుంటే సీత కూడా వెనకాలే వెళ్ళింది. మెట్లెక్కుతూనే నువ్వు అవసరం లేదు సీత, ఐ కెన్ హ్యాండిల్ అంటాడు రామ్. నాకు కొంచెం పైన పనుంది అందుకే వస్తున్నాను అంటూ రామ్ వెనకే వెళ్ళింది. రామ్ అప్పటి వరకు ఫ్రెష్ అవ్వనే లేదు. సో ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. స్నానం అయితే చేసుకోగలిగాడు కానీ డ్రెస్ వేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు. అలా ఏమైనా అవసరం వస్తుందని సీత పైకి వచ్చింది. రామ్కి షర్ట్ వేసి బటన్స్ పెడుతుంటే సీత వెచ్చని శ్వాస రామ్ గుండెలకు తాకుతుంటే చాలా కొత్తగా అనిపించింది ఆ ఫీలింగ్. బటన్స్ వేస్తూనే ఆఫీస్కి ఎందుకు రావడం, రెస్ట్ తీసుకోవచ్చు కదా సార్ అంటూ రామ్ వైపు చూసింది. రామ్ సీతనే చూస్తుంటే అంటే డాక్టర్ రెస్ట్ తీసుకోమని చెప్పారుగా అందుకే చెప్పాను అంటూ మళ్ళీ తలదించుకుంది. రామ్ తన చేతితో సీత తలపైకి ఎత్తి థ్యాంక్స్ అని చెప్పాడు. ఇట్స్ ఓకే సార్ వెళ్దామా. ఇద్దరి బ్యాగ్స్ తీసుకొని సీత రామ్ వెనకాల వస్తుంది. రెడీ అయ్యి కిందికి వస్తున్న రామ్ని చూసి ఆఫీస్కి వెళ్తున్నావా, రెస్ట్ తీసుకోమని డాక్టర్ చెప్పారుగా అంటూ రామ్ దగ్గరికి వచ్చింది కమల. సీత నువ్వైనా చెప్పాలిగా. తను చెప్పింది మామ్, అయినా చిన్న దెబ్బకి ఎందుకు హడావిడి చేస్తున్నారు, ఇట్స్ జస్ట్ స్మాల్ వూండ్, ఓకే ప్రాబ్లం ఏం లేదు, జస్ట్ ఫైల్స్ మాత్రం చూస్తాను ఆఫీస్కి వెళ్ళి అంతే అన్నాడు రామ్. అది కాదు రామ్ అంటూ ఉండగా
ప్లీజ్ మామ్ అంటూ అడ్డుపడ్డాడు. ఓకే, నీ ఇష్టం సీత, జాగ్రత్తగా చూసుకో. సరే అత్తయ్య. అలా అందరూ టిఫిన్ తినడానికి కూర్చున్నారు. ఎడమ చేతికి దెబ్బ తగలడం వలన రామ్ ఎలా తినాలి అని ఆలోచిస్తూ ఉంటే, రామ్ నోరు తెరు అంటూ కమల నోటి దగ్గర ఇడ్లీ పెట్టింది. మోమ్, నువ్వు తినిపిస్తావా అంటూ నవ్వుతూ అడిగాడు. హో, సీత తినిపించాలా నీకు అంది నవ్వుతూ కమల. తింటున్న సీత అలాగే ఆగిపోయింది ఆ మాటకి. రామ్ సీతని చూస్తూ, మామ్ ఏంటి నువ్వు అంటూ, పెట్టు అంటూ నోరు తెరుస్తాడు. తింటూ, అబ్బా ఎంత కమ్మగా ఉంది మామ్ ఇడ్లీ, రోజు నువ్వే తినిపించొచ్చుగా, చిన్నప్పుడే తినిపించాలా ఏంటి, పెద్దయ్యాక తినిపించకూడదా అని అడిగాడు రామ్. తినిపించచ్చు, కానీ మీరెక్కడ తింటారు మా దగ్గర, మీకెవ్వరు తినిపించాలో వాళ్ళు తినిపిస్తేనే బాగుంటుంది ఇక అంది కమల. మామ్, ఇప్పుడే అలా మాట్లాడొద్దు అన్నా. సరే సరే తిను అంటూ తినిపిస్తుంటే కమల అమ్మ గోరు ముద్దలు కొసరి కొసరి పెడుతుంటే రామ్ చిన్న పిల్లాడిలా తింటున్నాడు. వాళ్ళిద్దరినీ అలా చూస్తుంటే సీతకు చాలా సంతోషంగా అనిపించింది. అలా తినేశాక ఆఫీస్కు బయలుదేరారు ఇద్దరు. రామ్ చెయ్యి బాగలేకపోవడంతో డ్రైవర్ వచ్చాడు డ్రైవింగ్ కోసం. వెనుక సీట్లో ఇద్దరు కూర్చున్నారు. అలా జర్నీ చేస్తూ రామ్కి చెయ్యి నొప్పి కొంచెం మొదలైంది. ఆ నొప్పి మళ్ళీ పద్దుని జ్ఞాపకం చేస్తుంది. డిస్టర్బ్ అవ్వకూడదు అని ఆ పెయిన్ నుండి డైవర్ట్ అవ్వడానికి ఒక్కసారి సీత వైపుకు తిరిగి చూశాడు. సీత అటువైపు డోర్ విండోలో నుండి బయటకు చూస్తోంది. ఏంటి సీత, ఎప్పుడు చూసినా అటువైపే చూస్తూ ఉంటావు, ఏముంది అక్కడ? ఏం లేదు సార్, జస్ట్ రోడ్స్. అక్కడ ఉండే మనుషులు వాళ్ళ హడావిడి చూస్తూ ఉంటే ఎంత టెన్షన్లో ఉంటారో, ఎంత కష్టపడుతున్నారో అని ఆలోచిస్తూనే ఉంటాను అంతే. ఆ మాట చెప్పగానే రామ్ కూడా ఇటు సైడ్ విండోలో నుండి బయటికి చూస్తాడు. అప్పటికే చాలా షాప్స్ ఓపెన్ చేస్తున్నారు. పనులకు వెళ్ళే వాళ్ళు బైక్స్లో, ఆటోలో, బస్సులో చాలా మంది, ఇంకా రోడ్ సైడ్లో బండ్ల మీద చిన్న చిన్న వస్తువులు, లో కాస్ట్ డ్రెస్సెస్, ఇలా చాలామంది ఎండలో ఉంటూ కష్టపడుతున్నారు. రామ్ పాపం కదా, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో. ఇలా కష్టం పడే కంటే చదువుకొని ఉంటే మన కంపెనీలో లాగా చాలా కంపెనీల్లో ఏసీ కింద కూర్చొని పని చేసుకోవచ్చు కదా. అందరూ అలా చదువుకొని ఏసీలో ఉంటే మరి మాలా కష్టం తెలుసుకునే వాళ్ళు ఎలా ఉంటారు సార్? అలా అన్నప్పుడు సీత కష్టాల గురించి కమలతో చెప్పినవి గుర్తుకు తెచ్చుకుంటాడు రామ్. అలా మాట్లాడుకుంటూ ఉండగానే ఆఫీస్కి చేరుకుంటారు. ఆఫీస్లో అందరూ రామ్ చేయి వైపే చూస్తూ, ఏమైంది సార్కి, ఆ కట్టేంటి అని మాట్లాడుకుంటూ ఉన్నారు. మహేష్, సుధీర్ కూడా చేతికి కట్టుతో వచ్చిన రామ్ని చూస్తూ కంగారుగా, ఏమైంది రామ్ అన్నారు. నథింగ్ రా, చిన్న దెబ్బ అంతే అన్నాడు రామ్. ఓకేనా నువ్వు? యా, ఐఎమ్ ఓకే, మీరు వెళ్ళి పని చూసుకోండి. సీత అప్పటికే తన సిస్టమ్ దగ్గర కూర్చుంది. సీత మేడం, సార్కి ఏమైంది అన్నారు చుట్టూ చేరుకొని స్టాఫ్ మెంబర్స్. చిన్న దెబ్బ తగిలింది, సమస్య ఏమీ లేదు అని చెప్పాక అందరూ వాళ్ళ పనిలోకి వెళ్ళిపోయారు. సీత, ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది అంటూ వాయిస్ రికార్డింగ్ ఇస్తుంది డయానా. ఓకే థ్యాంక్స్ అంటూ రామ్ గదికి వెళ్తుంది సీత. మే కమిన్ సార్? ఎస్ కమిన్ అంటూ, సీత నువ్వు అడిగి రావాల్సిన అవసరం లేదు, ఇంకోసారి అలా అడిగి రావద్దు అన్నాడు సీరియస్గా రామ్. ఓకే సార్. డయానా ఏదో ఇంపార్టెంట్ మెసేజ్ ఇచ్చింది. ఓ ఓకే, ప్లగ్ చేయి అని వినడం మొదలుపెట్టారు. గుడ్ ఈవినింగ్ సార్. బ్యాడ్ డే డయానా నాకు అన్నాడు కౌశల్. ఏమైంది సార్? ఏమైందా, వాడు ఆ రామ్కి ఎంత పొగరు, నన్ను ఇన్సల్ట్ చేసి పంపిస్తాడా, చెప్తాను వాడి సంగతి. ఏం చేస్తారు సార్? ఆ సీత పేరు వినగానే కౌశల్ ముందు ఉన్న డయానా షాక్ అవుతుంది. ఇక్కడ వింటున్న వాళ్ళు కూడా షాక్ అయ్యి ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు. ఆ సీతతో రామ్ గది వ్యవహారం ఏంటి అన్నాడు కౌశల్. అంటే సార్ అంది డయానా. అంటే వాళ్ళ మధ్య ఎలాంటి రిలేషన్ ఉంది
అని కొంచెం గట్టిగా అడిగాడు. అది ముందే చెప్పాను కదా సార్, రామ్ సార్‌కి మేబీ ఈ పెళ్లి ఇష్టం లేదు అని అంది డయానా కొంచెం స్లో వాయిస్‌తో. పిచ్చా నీకు? ఆ పద్దు దూరమయ్యాక వాడు పిచ్చివాడిలా అయ్యాడు. అంత కష్టపడి వాడిని పిచ్చోళ్లా చేస్తే ఇప్పుడు చూడు ఎంత గంభీరంగా మాట్లాడుతున్నాడో. అంటే వాళ్ళ మధ్యలో ఏదో ఉన్నట్లేగా, అది కూడా తెలియట్లేదా నీకు? అన్నాడు కోపంగా డయానా వైపు చూస్తూనే. అంటే సార్, రామ్ సార్ ఆల్కహాల్ తీసుకోవడం లేదు. ఇప్పుడు మేబీ అందుకే అలా ఉన్నారు. పర్ఫెక్ట్‌గా ఆఫీస్ విషయాలు కూడా చూసుకుంటున్నారు అని అనుకుంటున్నాను అంది డయానా. వాడు మందు తాగడం లేదు అంటే పద్దుని మర్చిపోయి ఉండాలి. లేదా ఆ సీత మీద మళ్ళీ ప్రేమ పుట్టి ఉండాలి. రామ్ సీతలు ఆ వాయిస్ రికార్డింగ్ అంతా విని షాక్ అయిపోయారు. రామ్ సీతలు కౌశల్ ఒక్కో మాట వింటుంటే చాలా ఆశ్చర్యంగా అండ్ అదే సమయంలో ఒకరి గురించి ఒకరు ఆలోచించడం మొదలుపెట్టారు. ఇక రానున్న ఎపిసోడ్స్లో కౌశల్ సీతని ఏమైనా చెయ్యాలి అనుకుంటాడా? ఆ విషయం తెలిసి రామ్ ఏం చేస్తాడో తెలుసుకుందాం. మరి ఈ ఎపిసోడ్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.